నేను ద్రౌపది. ఇది నా కథ. నేను కేవలం ఒక రాజకుమార్తెను కాదు. కేవలం 5గురు భర్తలకు భార్యను మాత్రమే కాదు. నేనొక ప్రశ్న, ఒక ప్రతిజ్ఞ, ఒక అగ్ని. నా కథ నేను పుట్టినరోజు మొదలు కాలేదు. నా కథ నేను శ్వాస తీసుకున్న క్షణం నుంచి కాదు. నా కథ భూమిపై అన్యాయం మొదలైన రోజు నుంచే మొదలైంది. ఆ రోజుల్లో భూమి మీద రాజ్యాలున్నాయి, ధర్మాలున్నాయి. కానీ స్త్రీకి స్వరం లేదు. రాజులు యుద్ధాలు చేసేవారు, వీరుడి కీర్తి కోసం రక్తం చిందించేవారు. సభల్లో ధర్మం గురించి మాట్లాడేవారు. కానీ అదే సభలో స్త్రీను మౌనంగా కూర్చోబెట్టేవారు. న్యాయం అవసరమైంది, కానీ చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే ఈ భూమికి నా అవసరం కలిగింది. పాంచాల దేశంలో రాజు ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞం సంతానం కోసం కాదు, సుఖం కోసం కాదు, ప్రతీకారం కోసం. అతని హృదయంలో ఒక అగ్ని మండుతోంది. ఆ అగ్ని నన్ను పిలిచింది. వేదమంత్రాలు ఆకాశాన్ని చీల్చాయి. హోమగుండం మండింది. అప్పుడు అగ్నిలోంచి నేను బయటకు వచ్చాను. బాలికగా కాదు, శిశువుగా కాదు, పూర్తి యవ్వనంతో, పూర్తి అవగాహనతో ఒక స్త్రీలా బయటకు వచ్చాను. అగ్ని నన్ను ప్రసవించిన క్షణంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది. ఈ బాలిక ధర్మానికి ప్రతీక, అధర్మానికి అంతం అని. నా తండ్రి ఆశ్చర్యపోయారు. ప్రపంచం నిశ్శబ్దమైంది. నాకు తెలుసు, నేను ఆభరణంగా పుట్టలేదు, పెంపుడు బొమ్మగా రాలేదు అని, ప్రశ్నించడానికి వచ్చాను అని. నన్ను కృష్ణ అన్నారు, యజ్ఞసేని అన్నారు, పాంచాలి అన్నారు. కానీ నాకు నేనిచ్చుకున్న పేరు ఒక్కటే, ద్రౌపది. ఎందుకంటే ఆ పేరు నా బాధకు, నా పోరాటానికి, నా అగ్నికి గుర్తు. నా బాల్యం ఆటలతో నిండిలేదు. నేను రాజకుమార్తె అయినా నన్ను మృదువుగా పెంచలేదు. నాకు ప్రశ్నలు అడగటం నేర్పించారు. ధర్మం అంటే ఏంటో చెప్పారు. నేను పురుషులకి స్వేచ్ఛ ఉండటం గమనించాను. స్త్రీలకి సహనం మాత్రమే ఉంది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నేను మౌనంగా ఉండను అని. రాత్రివేళల్లో నేను అగ్నిని చూస్తూ కూర్చుంటాను. ఎందుకంటే అగ్ని నా తల్లి. అది నన్ను కాల్చదు, అది నన్ను కాపాడుతుంది. ఆ అగ్నిని చూస్తూ నేను ఎందుకు పుట్టానా అని ప్రశ్నించేదాన్ని. అగ్ని ఇలా సమాధానం ఇచ్చింది, ప్రపంచాన్ని ప్రశ్నించడానికి పుట్టావు అని. నాకు తెలియదు నా జీవితం ఎన్ని పరీక్షలు పెడుతుందో అని, ఎన్ని అవమానాలు చూపిస్తుందో అని, ఎన్ని అవమానాలు నా వైపు వస్తాయో అని. నాకు తెలియదు ఒకరోజు నేను 5గురు భర్తలకి భార్యగా నిలబడతాను అని. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, నా జన్మ సాధారణమైనది కాదు అని. నా యవ్వనం పాంచాల రాజ్యంలో వసంతంలా వచ్చింది. కానీ నాకు కలలు అల్లుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. నా జీవితం ఇప్పటికే ఒక యజ్ఞంలా ప్రపంచం ముందుండబడింది. నా స్వయంవరం ప్రకటించారు. ఒకే ఒక్క నిర్ణయం, చేప నీడని చూసి పైకెగిరిన లక్ష్యాన్ని బాణంతో ఛేదించాలి. సభ నిండిపోయింది. రాజులు, వీరులు అహంకారంతో నిలబడ్డారు. నన్ను చూశారు, కానీ నన్ను వినలేదు. నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను, నేనేం కోరుకుంటున్నానో ఎవరికీ అవసరం లేదా, నన్నెవరూ అడగరా అని. కానీ ఎలాంటి సమాధానం లేదు. అందరి మధ్య ఒక సాధారణ బ్రాహ్మణుడు. అతని కళ్ళల్లో విజయం కాదు, నిశ్చయమే ఉంది. ఆ క్షణంలో నా హృదయం చెప్పింది, ఇతనే నీకు సరైనవాడు అని. అతనే అర్జునుడు. అతని బాణం లక్ష్యాన్ని ఛేదించింది. సభ మొత్తం నిశ్శబ్దమైంది. నేను అతని మెడలో మాలను వేశాను. నా జీవితం అతని చేతిలో పెట్టారు. నా కథ ఇక్కడితో ముగుస్తుంది అనుకున్నాను. కానీ నా కథ ఇక్కడే మొదలైంది. కుంతీదేవి అన్న ఒక్క మాట వల్ల నా జీవితమే మారిపోయింది. మీరు తెచ్చిన దాన్ని 5గురు పంచుకోండి అన్న ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది. నేను అక్కడికక్కడే నిలబడిపోయాను. నేను వస్తువు కాదే, నన్ను ఎలా పంచుకుంటారు అనుకున్నాను. కానీ ధర్మం పేరుతో నా స్వరం మళ్ళీ మౌనంగా మారిపోయింది. నేను ప్రశ్నించాను, ఏడ్చాను. కానీ నా కన్నీళ్లు ధర్మసభలో విలువ లేకుండా పోయాయి. ఇది నీ పూర్వజన్మ విధి అని వ్యాసుడు చెప్పారు. విధి అంటే స్త్రీకి మౌనమనా? నేను అంగీకరించాను. కానీ గుండెల్లో మాత్రం అగ్ని మండుతూనే ఉంది. ఇంద్రప్రస్థం ఏర్పడింది. అక్కడ నాకు గౌరవం దక్కింది, నాకు స్వరం వచ్చింది. నేను నవ్వాను, కానీ లోపల తెలుసు, ఈ ఆనందం శాశ్వతం కాదు అని. ఇంద్రప్రస్థం వెలుగుతోంది. రాజ్యం అభివృద్ధి చెందింది. ప్రజలు సుఖంగా ఉన్నారు. కానీ అక్కడ ఒక కన్ను మాపై పడి ఉంది, అసూయతో, ద్వేషంతో. దుర్యోధనుడి కన్ను. అతని గుండెల్లో అగ్ని కాదు, పొగ ఉంది. ఒకరోజు వారి నుంచి ఆహ్వానం వచ్చింది, ధర్మరాజా, స్నేహంగా ఒక ఆట ఆడుకుందాం రండి అని. నేను ముందే చెప్పాను, ఈ ఆట మనల్ని ఆడేస్తుంది అని. కానీ ధర్మం పేరుతో నా మాట మళ్ళీ పక్కన పెట్టారు.
యుధిష్ఠరుడు పాచికల ఆట ఆడాడు. రాజ్యం పోయింది, సంపద పోయింది, స్వేచ్ఛ పోయింది. నేను చూశాను, నా భర్తలు ఒక్కొక్కరిగా ఓడిపోతున్నారు. చివరికి నన్ను కూడా ఓడించేశారు. సభ నిశ్శబ్దమైంది. నేనక్కడ నిలబడి అడిగాను, ముందు నన్ను కోల్పోయారా, లేక అతనిని తానే కోల్పోయాక నన్ను పనంగా పెట్టాడా అని. సభలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అది నా జీవితంలో అత్యంత ఘోరమైన నిశ్శబ్దం. దుశ్శాసనుడు నన్ను సభకు లాక్కెళ్ళాడు. నా కన్నీళ్లు ఎవ్వరూ చూడలేదు. నా భర్తల కళ్ళు భూమి వైపే ఉన్నాయి. నేను దేవుడిని పిలవలేదు, నేను ధర్మాన్ని పిలిచాను. నా చీర ఎంత తీసినా తగ్గలేదు. నా ధర్మం, నా శ్రీకృష్ణుడు నా చీరని అంతులేని దానిగా మార్చేశాడు. అది స్త్రీ గౌరవానికి అంతం లేదు అన్న సంకేతం. సభ వణికిపోయింది. నేను ఒక శపథం చేశాను, దుశ్శాసనుడి రక్తంతోనే నా జుట్టు ముడివేసుకుంటాను అని. ఆ మాట యుద్ధానికి మొదటి శంఖారావం. వారు మాకిచ్చింది 13 ఏళ్ల అరణ్యవాసం, అజ్ఞాతవాసం. రాజమహల్ నుంచి అరణ్యవాసానికి, రాణి నుంచి యాత్రికురాలిగా మారాను. కానీ నా అగ్ని అక్కడ కూడా ఆరలేదు. నన్ను సభలో నగ్నం చేయాలనుకున్నారు, కానీ నా ప్రశ్నలే వారిని నగ్నం చేశాయి. 13 సంవత్సరాలు రాజ్యం లేదు, రాజకీయం లేదు, పేరు కూడా లేదు. విరాట రాజ్యంలో నేను సైరంధ్రిగా మారాను. నా జుట్టు బంధించలేదు, ఎందుకంటే నా ప్రతిజ్ఞ ఇంకా నెరవేరలేదు కాబట్టి. కీచకుడు నన్ను తాకాడు. నేను భయపడలేదు, ఎందుకంటే నేను ఒక ఒంటరిదాన్ని కాదు. నా అగ్ని ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఇప్పుడు భీముడి చేతుల్లో ఉంది. కీచకుడు మరణించాడు. నేను తెలుసుకున్నాను, అన్యాయం ఎప్పటికీ గెలవదు అని. యుద్ధానికి ముందు కృష్ణుడిని ఇలా అడిగాను, ఈ రక్తపాసం అవసరమా అని. కృష్ణుడు ఇలా చెప్పాడు, నీవు అడిగిన ప్రశ్నలే ఈ యుద్ధానికి కారణం అని. అప్పుడు నాకు అర్థమైంది, నేనే యుద్ధం అని. భూమి రక్తంతో నిండిపోయింది. భీముడు దుశ్శాసనుడు గుండె చీల్చాడు. ఆ రక్తంతో నేను నా జుట్టు ముడివేసుకున్నాను. నా ప్రతిజ్ఞ నెరవేరింది. కానీ నా గుండె బరువెక్కిపోయింది. పాండవులు గెలిచారు, కౌరవులు లేరు. కానీ వెలితి మాత్రమే మిగిలింది. నాకు తెలిసింది, ప్రతీకారం ఆనందాన్ని ఇవ్వదు అని. నేను బాధితురాలిని కాదు, నేను ప్రశ్నించిన వాణ్ణి. నన్ను నిందించకండి, నన్ను వినండి. ఒక స్త్రీ అడిగే ప్రశ్న యుద్ధాన్ని తీస్తే ఆ యుద్ధం తప్పనిసరి. నేను యుద్ధాన్ని కోరలేదు, కానీ అన్యాయానికి మౌనంగా ఉండలేదు. నా కథ ఒక రాజసభలో ఆగిపోలేదు. ప్రతి కాలంలోనూ, ప్రతి దేశంలోనూ ఒక స్త్రీ ప్రశ్నగా నిలబడిన ప్రతి చోట అక్కడే నా స్వరం వినిపిస్తుంది. ధర్మం బలవంతుల వైపున నిలబడితే అది ఇక ధర్మం కాదు కదా, అది భయం. స్త్రీని అవమానించినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, సమాజమే ఓడిపోతుంది. నేను ద్రౌపది. నా కథ పురాణం కాదు, మానవత్వం పరీక్షించబడే ప్రతి క్షణంలోనూ మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందే ఒక నిజం. అన్యాయం జరిగితే ప్రశ్నించని ధర్మం పాపం, మౌనంగా చూసే సమాజమే అతిపెద్ద నేరస్తుడు. ఇది నా కథ, నేను ద్రౌపది.